25 lakhs ఖర్చు పెట్టి ప్రస్తుతం మనకి అఫీషియల్గా ప్లాన్ వచ్చింది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. ఇప్పుడు త్వరలో దాన్ని మొదలు పెడుతున్నాము. దాని ఎస్టిమేషన్ కాస్ట్ సుమారుగా 5 crores అవుతుంది, 5 అంతస్తు బిల్డింగ్ కలిపి. నా ఆబ్జెక్టు ఈ 5 crores కాకుండా ఇంకొక 3 కోట్లు కూడా కలెక్ట్ చేసి అతి త్వరలో ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఆ 3 కోట్లు కూడా మళ్ళీ మహాసభకి డిపాజిట్ చేస్తే మళ్ళీ ఎవరు కూడా అనకుండా ఉంటారు, గతంలో ఆ డబ్బులు మనం వాడాము అనేటువంటి ఆ మాట కూడా రాకుండా. కాబట్టి మీ అందరి సహాయ సహకారం నాకు కావాలని చెప్పి అడుగుతున్నాను. ఎందుకంటే మహాసభ ప్రెసిడెంట్లు వస్తుంటారు పోతుంటారు ఉద్దేశంతో టీజీ గారు ఒక స్కీమ్ పెట్టారు. బిల్డింగ్ కమిటీ వేసి ఎవరైతే 5 lakhs ఇస్తారో వాళ్ళకు ఒక మెంబర్షిప్, బిల్డింగ్ కమిటీ మెంబరు. 10 lakhs ఇచ్చిన వాళ్ళేమో 10 lakhs ఇచ్చిన వాళ్ళేమో వాళ్ళకి ఒక పర్మనెంట్ హెరిటేజ్ మెంబర్షిప్ అట్లా చేయడం జరుగుతుంది. అట్లా అనౌన్స్ చేసినప్పుడు మనకి లాస్ట్ టైం హైదరాబాద్లో దాదాపుగా 80 lakhs మనకి అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. వాళ్ళందరి దగ్గర కూడా మేము త్వరలో మహాసభ అధ్యక్షుల గారి సహకారంతో, టీజీ గారి సహకారంతో, అందరి సహకారంతో ఆ అమౌంట్లు మేము కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ లోపల నా ఓన్ ఫండ్స్తోనే బిల్డింగ్ మొదలు పెట్టేదైతే గ్యారంటీ. అందరి దగ్గర కొటేషన్స్ నేను కాల్ఫర్ చేయడం జరిగింది. ఈనాడు పేపర్లో, హిందూ పేపర్లో, సాక్షి పేపర్లో, జ్యోతిలో 4 పేపర్లు వేయడం జరిగింది. మనకు ఒక 8 కొటేషన్స్ వచ్చినాయి, అవి ఇంకా ఓపెన్ చేయలేదు. బిఫోర్ దట్ ఫౌండేషన్ వరకు ముందులది సిమెంట్తో ఫిల్ చేసేస్తే తర్వాత కొటేషన్స్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మనం వాళ్ళ దగ్గర నుంచి మనము కంప్లీట్ చేద్దామని కోరికగా ఉంది. మనం అతి త్వరలో కనీసం స్లాబ్ వరకైనా కంప్లీట్ చేస్తే మనకి దేనికన్నా మనకి పనికొస్తుందని చెప్పి ఉంది. ఈ మధ్య మనకి సిద్ధరాఘవరావు గారు 50 lakhs అనౌన్స్ చేశారు. అంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 25 lakhs అనౌన్స్ చేశారు. తర్వాత నేను దిగిపోయిన తర్వాత తీసుకోలేదు. ఇప్పుడు ఆ 25ని 50 చేయమని రిక్వెస్ట్ చేశాను. టీజీ గారు కూడా అడిగారు, దాదాపుగా 50 lakhs ఇస్తారు. 25 lakhs అయితే కన్ఫర్మ్ చేశారు, 50 lakhs ఇస్తారు. అలా నేను కూడా కొంత అమౌంట్ ఇస్తాను, టీజీ గారు కూడా కొంత అమౌంట్ ఇస్తా అన్నారు. సో డెఫినెట్గా బిల్డింగ్ అయితే అతి త్వరలో మనము కంప్లీట్ చేస్తారని సభాపూర్వకంగా చెబుతున్నాను. మరి అదే టైంలో మీరు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నామండి, మీరు కూడా మీ శక్తివంతం లేకుండా ఆ బిల్డింగ్కి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, మరి అతి త్వరలో నేను వాట్సాప్ ద్వారా సత్యనారాయణ గారు దగ్గర గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ వాట్సాప్ ద్వారా అది మొదలుపెట్టిన రోజు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాం. తప్పకుండా వచ్చి ఆ రోజు మీ అందరి బ్లెస్సింగ్స్ని తెలియజేస్తారని సెలవు తీసుకుంటాం. చెప్పండి ఇస్తాం. నాకు సత్యనారాయణ గారు అన్యాయం చేశారండి. సత్యనారాయణ గారు 23వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖున ఛార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నేను బిల్డింగ్ కట్టిస్తాను సుబ్బరాయుడు గారు అని చెప్పి అన్నారు. మరి ఎందుకో నా మీద కోపం వచ్చినట్టుంది ఆయనకి. ఆ బిల్డింగ్ పూర్తి చేయకుండా దిగిపోతారని భయంగా ఉంది. అందువలన ఆయన జంగారెడ్డిగూడెంలో ఉండకుండా ఒక 3 నెలలు తిరిగాడు, 90,000 కిలోమీటర్లు తిరిగాడు. ఒక 10,000 కిలోమీటర్లు ఇంకా ప్రమాణ స్వీకారాలు ఆపేసి, మెంబర్షిప్లు ఆపేసి, కేవలం ఈ 3 నెలలు ఈ పని మీదే ఉంటే ఆయన దిగే లోపలే నేను 3 స్లాబ్లు వేసి ఆయనకు అప్పచెప్తా. ఇక మీరు ఆ ప్రమాణ స్వీకారాలు ఆ మండలాధ్యక్షుడు ఇంకెళ్ళబోకండి, ఇంకొద్దు, అయిపోయింది. 90,000 కిలోమీటర్లు, గుడ్, వెరీ గుడ్. మీరు మహాసభ చరిత్రలోనే చాలా కిలోమీటర్లు తిరిగారు, ఇంకన్నీ అయిపోయినాయండి, వద్దు. మనకి మీ చేతుల మీదుగా కనీసం 3 స్లాబులు వేసి మీరు దిగిపోయింది. ఆ 10,000 కిలోమీటర్లు మీరు బిల్డింగ్కి అప్పచెప్పండి. మెంబర్షిప్ మేము తర్వాత చూసుకుంటాం. ఏమండి, ఓకేనా?
లేదు ఇంకా మహాసభ ప్రమాణ స్వీకారాలు అవి చేసుకుందాం అంటే నాకు అభ్యంతరం లేదు. ఏమండి తీసుకోమని మేము వద్దాం లేదు కదండి. ఎవరైనా మీరు వచ్చినా ఎవరు వచ్చినా మేమే వద్దాను. చక్కగా నా ఆఫీస్ నేను చూసుకుంటే ఎవరు వద్దాను అండి. వచ్చేవాళ్ళు అంటే ఎవరు వద్దాను రండి. ఓకే చెప్పారు. వారు ఆట పోషించుకున్నారు. ఇక్కడ ఎవరు పోషించకపోయినా ఆయన చక్కగా మాట్లాడుతూనే మనందరినీ చెప్తుంటారు. కాబట్టి ఆ విషయంలో మనందరినీ గౌరవలేదు. ఒక విషయం చెప్తున్నాను. ఈ డయాస్ మీద ఇచ్చిన వాళ్ళు మీరు ఒకటి ఎవరండి? ఈ డయాస్ మీద ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీరు ఎవరు? మీరు ఒక్కరేనా? చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన వాళ్ళు డయాస్ మీద మీరు రామూర్తి గారు 5 లక్షలు వచ్చారు కదా. బుక్ చేస్తే రజనీ గారు 10 lakhs, వెనగాసి రామూర్తి. నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి, అన్నీ లేవు. అంటే కొన్ని పేర్లు చెప్పాను అనుకోండి. రజని, ప్రసాద్ అంటే మా క్లయింట్లు అండి. మా క్లయింట్ రమేష్ 10 లక్షలు. ఎవరండి? వెనగాసి రామూర్తి 5 lakhs అండి. వైజాగ్ గుప్తానండి. ఏ గుప్తా అయినా రఘువేంద్ర గుప్తా. వెనగాసి రామూర్తి గారు 5 lakhs అండి. ఇంకో కాగితం ఉందండి మీ దగ్గర. ఎవరండి? వెనగాసి రామూర్తి 5 lakhs అండి. ఎందుకు చెప్తున్నానంటే లేదండి మీ దగ్గర లిస్ట్ లేదా? ఆయన తీసుకున్నారు ఆ రోజు. నేను ఎక్కడికి వస్తుంటారు కాబట్టి 95 lakhs వచ్చింది. 95 lakhs అండి. 80 దాకా వచ్చింది. 80 నుంచి 80. ఇవాళ ఈ కూడా ఈ నిమిషంలో మేము మాట చెప్తున్నాను. దూరుని రాకేష్ గారు కూడా 3 కార్యక్రమాలు చేశారు. ఏ కార్యక్రమాన్ని కూడా సత్యనారాయణ అని చెప్పి నాకేమి ఇబ్బంది లేదు. నాకు ఇబ్బంది లేదు. ఎవరు కాంగ్రెస్ వెళ్తాను కాంగ్రెస్ ఒక్కొక్కరిగా ఉంటుంది, త్యాగ 2 కొబ్బరికాయలు ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ మహాసభ అంటే ఇప్పుడు వచ్చే పెద్దమంది నరసింహరావుకి వ్యవసాయానికి ఎందుకు త్యాగేదని అడుగుతాను. ప్రభుత్వాన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు 3 కార్యక్రమాలు ఒక్కసారి కూడా సందుకాన్ని మా ఎవరిని త్యాగేయడం జరగలేదు అని చెప్పితే త్యాగేయడం మానలేదు. జంగారెడ్డిలో ఎలక్షన్ ముందు ఆర్గనైజ్ సమావేశం పెడితే మా ఊరు పెద్దలు టూర్నీ రాకేష్ గారిని సోషల్ వెంటనే ట్యాక్స్ పెట్టితే మాకు తెలవదు. టూర్నీ రాకేష్ గారు ట్యాగ్ చేశారు, సోషల్ వెంటనే ట్యాగ్ చేశారు. సోషల్ వెంటనే గారిని వేరే అపాయింట్మెంట్ ఇచ్చారు. పెద్ద చంద్రబాబు గారు మన టూర్నీ రాకేష్ గారు వస్తారు రమ్మన్నాం. అది టీడీపీ మీటింగ్. నేను ఏ పార్టీలో నేను వెళ్ళాలా వద్ద ఆయన ట్యాగేసినప్పుడు ఆ సమావేశానికి వెళ్ళాను. ఇక్కడ ఎవరో కాబోయే పిల్లలందరూ వచ్చారు. నేను పార్టీలో పనిచేశాను. 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ
గారికి ప్రెసిడెంట్ గారు తెలుసు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నాకు తెలుసు, వాళ్ళకి చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. జంగారెడ్డిలో గ్రామ ఆర్గనైజ్ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ కానీ స్టేట్ ప్రెసిడెంట్ వరకు వచ్చాను. వీళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ట్యాగ్ అని అనుకున్నారు, ట్యాగ్ లేదు అని అనకూడదు ఇప్పుడు కూడా. అది సభ్యత కాదు. ఆర్గనైజ్ కాదు వేరే కాన్ఫరెన్స్ మీద పద్మనాభ గారు చెప్పాలి. మీరు ఒకసారి మన అడిగా విజయవాడలో ఉన్నప్పుడు సూర్యుడు బోధిస్తాను వద్దామా, అది ట్యాగ్ వద్దామా, అది నేను విమర్శించలేదు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ గొడవ జరిగింది కాబట్టి ఎవరు మీకు చెప్తామని చెప్పారు. అసలు ఆర్గనైజ్ మహాసభ అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ కోర్సెల్ గారు కానీ ట్యాగ్ లేదా మీకు చెప్పండి. పిలవాలి మరి మన ట్యాగ్ లేదు. వాళ్ళు మాట్లాడిన డైరెక్ట్ వాళ్ళు ముగ్గురు మంది ఉన్నారు నా శ్రేయులు. ట్యాగ్ తప్పేమో వస్తున్నారు, అది తప్పేం కాదే. అదే తప్ప మీరెందుకు ట్యాగ్ చేయలేదు కన్వర్ట్ చేయలేదు. సమావేశంలో అదే మాట ఇదే సమావేశం గురించి మాట్లాడి మాకు అయ్యారా నా వైద్య ట్యాగ్ అయ్యారు రావు ఆకలి వెళ్ళిపోతాం. అది ఎందుకు ట్యాగ్ అయ్యారు అనడం అక్కడ మాట్లాడిన కూడా సభ్యంగా లేదు. ఎంతకి చెప్తాను కాబట్టి ఇప్పుడే చెప్పాను. ఇది సంవత్సరం జరుగుతుంది ఈ విషయాలు. నేను ఎప్పుడు ఏ సమావేశం కూడా నేను చెప్పలేదు. ఆయన ట్యాగ్ చేసిన తర్వాత జగన్ ఎప్పుడు సేవ చేశారు. నా ఇంటికి తీసుకెళ్ళి అందరూ వదిలేసి ఆయన నా ఇంటికి తీసుకెళ్ళి రాకేష్ గారిని బోర్డులు పెట్టి సన్మానం చేసి పంపించాను. అంతేగాని వీళ్ళకన్నా ముందే పార్టీలో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు నేనే డౌన్ ప్రెసిడెంట్, రోషయ్య గారు ఉన్నప్పుడు నేనే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేనే డౌన్ ప్రెసిడెంట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ నాకు బాధ్యత చేయడం జరుగుతుంది. కొత్తగా మొత్తం నేర్చుకుంటాయి నాకు తెలుసుకోవాలి. కాబట్టి నేను గొడవ పెడదామని మాట్లాడలేదు, చెప్పాను. నువ్వు ఎప్పుడైనా ట్యాగ్ చేసావు నేను కూడా అది ట్యాగ్ అయితే నీకు ట్యాగ్ ఉంటే కొన్నాడు. అలాగే ఆయన ట్యాగ్ పేరు కూడా ట్యాగ్ రామగారి ఇది ఎప్పటికీ వస్తున్నారు కాబట్టి అంటే ట్యాగ్ ఉన్నారు కాబట్టి ట్యాగ్ తప్పే ఉంది. అది 20 ఉంది డైరెక్ట్ ఉందా అది అందరూ ట్యాగ్ వేస్తే మొత్తం అందరికీ ట్యాగ్ వేసి అలా సన్మానం చేయలేదు. బాగా నాకు ఉంది. కానీ ఆయన ఎందుకో అలా అంటున్నాడు. నేను అనుకుంటున్నాను నాకు దయచేసి గమనించండి. నాకు ఎవరితో విరోధం లేదు. ఒకవేళ విరోధం ఉన్నా నేనే పక్కకి వెళ్ళిపోతాను. విరోధం పడాలంటే ఎంతవరకైనా నేను పడతాను.